కామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి మరియు భారతదేశంలోని 4 అతి పురాతనమైన శక్తిపీఠాలలో కూడా ఒకటి. ఈ ఆలయం తాంత్రిక పూజలకు మాత్రమే కాదు, ఎన్నో రహస్యాలకు కూడా ప్రసిద్ధి. పురాతన కామాఖ్య ఆలయాన్ని మొఘలుల కాలంలో ధ్వంసం చేశాక ప్రస్తుత ఆలయాన్ని కూచ్ బిహార్ రాజవంశం నిర్మించింది. అయినప్పటికీ రాజవంశం వారసులు ఎప్పుడూ ఆలయ ప్రవేశం చేయరు. ప్రతి ఏడాది కామాఖ్య ఆలయంలో జరిగే అంబుబాచి మేళాకు ప్రపంచం నలువైపుల నుండి లక్షల మంది వచ్చి అమ్మవారిని కొలుస్తారు. కానీ ఆలయాన్ని నిర్మించిన కూచ్ బిహార్ రాజవంశం వారు అమ్మవారిని పూజించకపోగా, ఒకవేళ ఆలయానికి సమీపాన రావాల్సి వస్తే ఆలయం కనబడకుండా గొడుగులు అడ్డు పెట్టుకుని వెళ్తారు. పురాతన కాలం నుండి ప్రధాన అర్చకుడు ప్రతిరోజు రాత్రి సమయంలో కళ్లకు గంతలు కట్టుకుని మంత్రాలు భజనలు చేస్తుండగా కామాఖ్య అమ్మవారు నగ్నంగా వచ్చి నర్తిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు కామాఖ్య అమ్మవారు ఎందుకు నర్తించడం లేదు? రాజవంశం వారు ఆలయ ప్రవేశానికి ఎందుకు భయపడుతున్నారు? మొదలైన విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. అస్సాం రాష్ట్రంలోని గౌహతి దగ్గర నీలాచల పర్వతం మీద ఉన్న కామాఖ్య ఆలయం సాధారణ భక్తులకే కాదు, అఘోరాలకు తాంత్రికులకు కూడా ఎంతో ప్రధానమైన ఆలయం. కాళికా పురాణం ప్రకారం నీలాచల పర్వతం మీద కామాఖ్య ఆలయం ఉన్న ప్రదేశం సతీదేవి మహాశివుల సంయోగం జరిగిన ప్రదేశంగా చెప్పబడింది. సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నాక శివతాండవం సమయంలో ఈ ప్రదేశంలోనే సతీదేవి శరీరంలోని యోని భాగం పడినట్లు పురాణాలలో చెప్పబడింది. ప్రాచీన కాలంలో నీలాచల పర్వతం మీద సహజ సిద్ధంగా ఏర్పడిన యోని రూపానికి ఆరుబయట పూజలు చేసేవారు. తర్వాతి కాలంలో నరకుడి వారసులైన కామరూప రాజవంశీయులు కామాఖ్య ఆలయాన్ని నిర్మించారు. కానీ మొఘల్ సైన్యాధ్యక్షుడు కాలాపహార్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. తర్వాతి కాలంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన కూచ్ బిహార్ రాజవంశీయులు కామాఖ్య అమ్మవారి భక్తులు కావడంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో ఎంతో మందికి అమ్మవారి సాక్షాత్కారం లభించినట్లు ఎన్నో కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడ ఎన్నో రకాల పూజలు జరుగుతాయి. యోని పూజ, యోగిని పూజ, దశమహావిద్యలకు పూజలు జరుగుతాయి. కామాఖ్య అమ్మవారిని కొంతమంది ఆటవిక జాతుల వారు కాళికాదేవిగా పూజిస్తారు. వారు అడవి పందులను బలిచ్చే సాంప్రదాయం కూడా ఉంది. తాంత్రిక అఘోరీ పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. భక్తితో ఆరాధించిన ఎంతో మంది భక్తులకు అమ్మవారు ప్రత్యక్షమై వరాలు ప్రసాదించినట్లు ఎన్నో కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాంటి భక్తులలో కామాఖ్య ఆలయ ప్రధాన అర్చకుడైన కేందుకలై ఒకరు. కూచ్ బిహార్ రాజవంశానికి చెందిన నరనారాయణ ప్రాంతాన్ని పాలించే కాలంలో కేందుకలై కామాఖ్య ఆలయానికి పూజారిగా ఉండేవాడు. కేందుకలై అమ్మవారి పట్ల అపారమైన భక్తి శ్రద్ధలు కలవాడు. ప్రతిరోజు భక్తుల దర్శనాలు పూజలు ముగిశాక రాత్రి సమయంలో కామాఖ్య అమ్మవారికి కేందుకలై కళ్లకు గంతలు కట్టుకుని స్తుతులు భజనలు చేసేవాడు. కామాఖ్య అమ్మవారు బ్రహ్మాండ యోని రూపం కాబట్టి నగ్నంగా వచ్చి నృత్యం చేసేవారు. ఆ సమయంలో భక్తుల కోరికల గురించి అమ్మవారికి పూజారి చెప్పేవాడు. ఒకరోజు ఆ ప్రాంతంలో నివసించే ఒక బాలిక అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోతుంది. బాలిక తల్లి శవాన్ని కేందుకలై దగ్గరికి తీసుకువచ్చి ఎలాగైనా బ్రతికించాలని వేడుకుంటుంది. కేందుకలై చనిపోయిన వారు తిరిగి బ్రతకడం సృష్టి విరుద్ధమని ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా బాలిక తల్లి ఒప్పుకోదు. ఇక తప్పని పరిస్థితులలో కామాఖ్య అమ్మవారి ముందు బాలిక శవాన్ని ఉంచి, తల్లి బాలిక మళ్లీ బ్రతకడం న్యాయం అయితే బ్రతికించు అని కేందుకలై అమ్మవారిని ప్రార్థిస్తాడు. వెంటనే బాలిక ప్రాణం పోసుకుని తిరిగి జీవిస్తుంది. చనిపోయిన బాలికను బ్రతికించాడని ఆ ప్రాంత ప్రజలు కేందుకలై భక్తి గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. క్రమంగా రాజ్యమంతా ఆ వార్త విస్తరించడంతో రాజు అయిన నరనారాయణకి కూడా కేందుకలై భజన చేసేప్పుడు అమ్మవారు రోజు ప్రత్యక్షం అవుతుందని, కేందుకలై అడిగిన కోరికలు తీరుస్తుందని తెలుస్తుంది. నరనారాయణ్ ఆయన తమ్ముడైన చిలరాయులు కూడా కామాఖ్య అమ్మవారికి భక్తులు కావడం వల్ల కేందుకలై దగ్గరకు వెళ్ళి వారు కూడా అమ్మవారిని చూడాలనుకుంటున్నట్లు చెప్తారు. అందుకు కేందుకలై అంగీకరించకుండా తనే అమ్మవారిని చూడడని, భజనలు చేసేటప్పుడు కళ్లకు గంతలు కట్టుకుంటానని చెప్తాడు. కానీ నరనారాయణ్ అనేక విధాలుగా కేందుకలైని బెదిరించి రాత్రి సమయంలో అమ్మవారు నృత్యం చేయడానికి వచ్చే సమయంలో నరనారాయణ్ మరియు చిలరాయులు అమ్మవారిని చూసే విధంగా కేందుకలైని ఒప్పిస్తారు. రాత్రి సమయంలో అమ్మవారిని చూడడానికి వారు వచ్చినప్పుడు కేందుకలై వారిని ఒక రంధ్రం నుండి అమ్మవారిని చూడాలని చెప్తాడు. కేందుకలై అమ్మవారి మంత్రాలు భజనలు చేయడం మొదలుపెట్టాక కామాఖ్య అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. కానీ కామాఖ్య అమ్మవారు నృత్యం చేయడానికి ముందే నరనారాయణ్ మరియు చిలరాయులు రంధ్రం నుండి చూసే విషయాన్ని తెలుసుకుని ఏమి జరిగిందో అర్థం చేసుకుంటుంది. వెంటనే కేందుకలై శిరస్సును ఖండిస్తుంది.
నరనారాయణ్ మరియు చిలరాయలతో ఇక రాజవంశంలో వారు ఎవరైనా ఆలయం వంక చూసినా, ఆలయంలోకి ప్రవేశించినా వారి వంశం అంతరిస్తుందని శపిస్తుంది. అందుకే రాజవంశం వారు ఆలయం ఉన్న ప్రాంతంలోకి వెళ్లాల్సి వస్తే ఆలయాన్ని చూడకుండా గొడుగులు తెరలు అడ్డు పెట్టుకుంటారు. ఇంకో కథనం ప్రకారం కేందుకలైన అమ్మవారు శిరచ్ఛేదం చేయకుండా రాతి విగ్రహంగా మార్చివేస్తుంది. ఇప్పటికీ ఆలయంలో కేందుకలై విగ్రహం కూడా ఉంది. కూచ్బిహార్ రాజవంశం వారు ఆలయంలోకి రాకపోవడానికి వేరొక కారణం ఉందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అంతకుముందు ఆ ప్రాంతాన్ని పాలించిన కామరూప రాజవంశీయులు, అహోంలు కామాఖ్య అమ్మవారిని భక్తితో పూజించి శక్తి ఆరాధన చేసేవారు. కానీ కూచ్బిహార్ రాజవంశీయులు మొదట శక్తి ఆరాధన చేసినప్పటికీ తర్వాతి కాలంలో విష్ణు భక్తులుగా మారిపోయారు. దానికి కారణాలు ఎవరూ ప్రశ్నించకుండా అమ్మవారే ఆలయంలోకి రావద్దంటూ శపించారని, ఇలాంటి కథనాలు ప్రచారం చేశారని చరిత్రకారుల అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కామాఖ్య ఆలయాన్ని నిర్మించిన రాజవంశీయులే ఆ ఆలయంలోకి వెళ్లి అమ్మవారిని పూజించడం లేదన్నది వాస్తవం. కూచ్బిహార్ రాజవంశీయులు కామాఖ్య అమ్మవారిని పూజించడం మానేసి విష్ణు భక్తులుగా ఎందుకు మారవలసి వచ్చిందో ఎవరికీ తెలియని రహస్యం.